సో, ఆడియన్స్ ఇప్పుడు ఓటింగ్స్ ప్రకారం మిమ్మల్ని లోపలికి పంపిస్తారు కాబట్టి, కంటెస్టెంట్స్ వైస్‌గా చూసుకుంటే, హ్మ్. మీ దగ్గరికొచ్చేసరికి హ్మ్. ఈ పిల్ల మెంటల్లీ స్ట్రాంగుంది హ్మ్. అండ్ పాయింట్స్ మాట్లాడగలుగుతది గానీ, రేపొద్దున్న హౌస్‌లో టాస్క్‌లొస్తే పరిస్థితి హ్మ్. ఏంటి? హ్మ్. టాస్క్‌లు ఆడలేకపోతుంది. ఈవెన్ హ్మ్. మొన్న ఆడిన టాస్క్‌లో కూడా ఫస్ట్ ఎలిమినేట్ హ్మ్. హ్మ్. అయిపోయింది హ్మ్. అనుష అని. ఆ! ఈ పాయింట్స్ రైజ్ చేసుకుంటే వాళ్ళకేం చెప్దాం అనుకుంటున్నారు? నేను ఇందాక ఫార్మాట్ గురించి చెప్పినాను. హ్మ్. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ విన్నింగ్. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ టాస్క్. ఇట్స్ ఆల్ అబౌట్ నీ పర్సనాలిటీ ఏంటి ఒక్కొక్క టాస్క్‌లో. హ్మ్. నేను ప్రతిరోజు గెలవడానికే ఎళ్ళాను స్టేజ్ మీదకి. ఇవాళైనా బెటర్ చేయాలి, ఇవాళైనా బెటర్ చేయాలి. నా మైండ్ ప్రిపేర్ అవుతూనే ఎళ్ళాను. నేను ఎక్కడ గూడా ఇవాళ తక్కువ ఎఫర్ట్స్ పెట్టి ఓడిపోయినా అని నేను అనుకోలేదు. సో, నాకు రిగ్రెట్స్ లేవు ఓడిపోయినందుకు. ప్రయత్నిస్తూ ఓడిపోయిన వాడు చెడ్డవాడు గాదు. ప్రయత్నించకుండానే నా వల్ల అవ్వదు అని చెప్పి వెనక్కి వెళ్ళిన వాడిని నువ్వు చెడ్డవాడు అనుకో తప్పులేదు గానీ, ఏ ఎపిసోడ్‌లో గూడా నా వల్ల అవ్వదు, నేను ఆడను, నేను ఈ టాస్క్ ఎందుకు ఆడతాను, నా స్ట్రెంత్ సరిపోదు, నాకు స్ట్రెంత్ లేదని తెలిసి కూడా ఆ టాస్క్‌కి నేను ఒప్పుకున్నానంటే అర్థం చేసుకోవాలి నేను ఆడడానికే ఎళ్ళాను. హ్మ్. ఓడిపోతే ఓడిపోయినాం. నేను ట్రై చేస్తున్నాను గదా! ఫర్ మీ ట్రయింగ్ మ్యాటర్స్. అంటే నీ ఎఫర్ట్స్ ఏంటి అన్నది మ్యాటర్స్. సో, ఇప్పుడు ఇంకా హౌస్ లోపల గూడా అది ఎలాంటి టాస్క్ అయినా కానీ నేను 1 మినిట్ ఆడతానా? 2 మినిట్స్ ఉంటానా? 5 మినిట్స్ ఉంటానా? 1 అవర్ నిల్చుంటానా? మరి పాట్ ఉంది ఎండ్యూరెన్స్ టాస్క్. అబ్బాయిలందరూ వదిలేసినారు. మరి నేను ఇంకా పట్టుకొనే ఉన్నాను. ఆ ఎండ్యూరెన్స్ ఎందుకు చూడట్లేదు? హ్మ్. యూ గెట్ ఇట్. మీరు ఒక ఫిగర్ పెట్టేసుకున్నారు. కొంతమంది ఏమని పెట్టుకున్నారు? చూడడానికి బక్కగుంది, ఫిజికల్లీ వీక్. మిగతా వాళ్ళు కొంతమంది బక్కగా ఉన్నారు. వాళ్ళు గేమ్స్ విన్ అయినారు. ఈమె ఎందుకు విన్ అవ్వలేదంటే అందరికీ డేస్ ఒక్కలానే నడవవు బ్రో. కొంతమందికి 10 సార్లకి వర్కౌట్ అవుతది. కొంతమంది 20 సార్లకి. కాకపోతే ఛాన్సెస్ వస్తున్న లోపు మన చేతిలోకెళ్ళి ఆపర్చునిటీ వెళ్ళిపోతదేమో. బట్ నాకు రిగ్రెట్ లేదు. ఫిజికల్ టాస్క్ వచ్చినా, ఓరల్లీ వచ్చినా, మెంటల్లీ వచ్చినా నేను ఆడి ఓడిపోతానేమో కానీ ఆడను అని చెప్పేప్పుడు మాత్రం బ్యాక్ అవ్వను. హ్మ్. అండ్ మొత్తం అన్ని గేమ్లు విన్ అవ్వడం వల్ల సీజర్ విన్నర్ అవుతారని ఎక్కడా లేదు. యూ నెవర్ నో. జనాలకు నీ పర్సనాలిటీ నచ్చొచ్చు. సో ఆడియన్స్కి నా తరఫు నుంచి నేను ఏం చెప్తా అంటే ఏ టాస్క్ కూడా చెయ్యను అని డినై చేయను. నా వల్లైన టాస్క్లన్నీ నాకు ఇచ్చిన టాస్క్లన్నీ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను అంటిల్ అన్లెస్ అది నా ప్రిన్సిపల్స్కి తగ్గట్టు ఉంటాయి. హ్మ్. మళ్ళీ మాట ఇచ్చేసింది లోపల వెనక ఈ టాస్క్ ఎందుకు ఆడలేదని కొన్ని టాస్క్లు ఉండొచ్చు. యూ నెవర్ నో. లోపల వాట్ ఈస్ వెనక ద ప్రిన్సిపల్స్‌కి కొన్ని తగ్గట్టు? ఏంటి అని అంటే సపోజ్ నేను కొన్ని చెప్తాను. హ్మ్. టూ మచ్ ఓవర్ మై హెడ్ నేను వెళ్ళలేను. అది ఎట్లా అంటే రేపు బిగ్ బాస్ 2 కత్తులు పెట్టిండు అనుకో, ఎవరు ఫస్ట్ ఓడ్చుకుంటే నేను వాడికి నెక్స్ట్ క్యాప్టెన్స్ ఇస్తా అంటే ఐ కాంట్ డూ దట్. ఫస్ట్ థింగ్ సమ్ టైమ్స్ రిజెక్షన్ ఈజ్ ఆల్సో యువర్ పర్సనాలిటీ. నువ్వు దేనికి నో చెప్తున్నావు, ఎందుకు నో చెప్తున్నావు. ఇప్పుడు ఒక టాస్క్ ఉంది, వాటర్ కొట్టమన్నారు. రేపు అలాంటిది చంప మీదకి వెళ్ళి కొట్టు నీ కంటెస్టెంట్ని, సీక్రెట్ టాస్క్ ఇది అన్నారు అనుకో, కొట్టడం ఈజ్ అ సీక్రెట్ అంటే ఫిజికల్ అబ్యూస్ ఈజ్ అ సీక్రెట్ టాస్క్ ఫర్ మీ. లేకపోతే నువ్వు ఎలిమినేట్ అవుతావు అంటే ఎక్స్పెక్ట్ మీ అవుట్ సైడ్, నేను వచ్చేస్తా బయటికి. హ్మ్. బికాస్ కొన్ని నా ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఫిజికల్ అబ్యూస్ నేను ఐ కాంట్. ఫిజికల్ టాస్క్లో గుద్దుకుంటా తోసేసుకుందాం, నువ్వు నా చేయి మడత పెట్టేసి అవుట్ ఆఫ్ ద టాస్క్ చేస్తా కానీ జస్ట్ దట్ నేను సర్వైవ్ అవ్వడానికి అన్నెసెసరీగా రీజన్ లేకుండా ఒకరిని అబ్యూస్ చేయమంటే మెంటల్లీ అబ్యూస్ చేయలేను, రీజన్ లేకుండా ఫిజికల్లీ అబ్యూస్ నేను చేయలేను. అది నా పాట కాదు. సో ఇలాంటి ఇరకాటంలో ఉన్నప్పుడు నేను థింక్ చేసి కొంచెం బ్యాక్ అవుతానే కానీ ఫిజికల్లీ మీరు గుద్దుకోండి అని ఇచ్చినప్పుడు మేబీ ఎంతవరకు వెళ్ళగలితే అంతవరకు వెళ్ళగలుగుతా. సో కొన్ని థింగ్స్ మేబీ ఐ కాంట్. సో, ఇలా అయితే ఈ రైజ్ ఉందో, ఆ రైజ్ ఎక్కడ ఫాలో అవ్వకుండా, ఈ అగ్ని పరీక్ష నుంచి నువ్వు ఆ బిగ్ బాస్ హౌస్‌లోకెళ్ళి ఇలా ఎంతో మందికి ఇన్‌స్పిరేషన్‌గా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సో, ధనుష్. ఫైనల్‌గా ఆడియన్స్‌కి ఇప్పుడు నీ స్టోరీ విన్నారు. నిన్ను ఆ అగ్ని పరీక్షలో చూస్తున్నారు. కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఆ ట్రోల్స్ కూడా చూస్తున్నారు. ఇట్స్ ఓకే. ఒక ఓట్ అపీల్ అనుకుంటే ఏం యా. చెప్తావు ఆడియన్స్‌కి? సో ఆడియన్స్కి నేనేం చెప్తా అంటే పర్సనల్లీ మా డాడీ చనిపోయినాను, నాకు అప్పు ఉందను, నేను ఏడ్చిన్నాను, లేకపోతే నేను ఎమోషనల్ అను, లేకపోతే ఇదంతా చూసి నాకు ఓట్ చేయకండి. యాజ్ అ పర్సన్ మీకు ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్లో మీకు తెలుసు, నా స్టోరీ ఆల్రెడీ మీకు తెలుసు. స్టోరీ చూసి లోపల పంపించామని నేను బిగ్ బాస్ని అడగలేదు, మీకు చెప్పలేదు. కానీ అది నాకు ఒక అచీవ్మెంట్ కాబట్టి నేను రేపు పొద్దున బుక్ రాసుకున్న నా ఫస్ట్ చాప్టర్లో ఇదే రాస్తా ఉంటుంది కూడా. సో ఆల్ ఐ వాంటెడ్ టు ఆస్క్ దెమ్ ఈస్ నా పర్సనాలిటీ మీకు నచ్చితే, నేను ఇంకో 10 మందికి ఇన్స్పిరేషన్ అవ్వగలుగుతా అని మీరు అనుకుంటే, నేను లోపలికి వెళ్తే ఇంకొక గ్రేట్ స్టోరీ అవ్వబోతుంది ఈ అమ్మాయి అని మీరు అనుకుంటే, బిగ్ బాస్ ఈజ్ అ పర్సనాలిటీ టెస్ట్, ఇట్స్ అ పర్సనాలిటీ షో. సో నాలాంటి బ్యాలెన్స్డ్ అమ్మాయిని మీరు లోపల్లో చూడాలనుకుంటే ఖచ్చితంగా ఓటేయండి. లేదు నేను మీకు వర్త్ అవ్వను అది అనిపిస్తే ఇట్స్ ఫైన్. బిగ్ బాస్ కాకపోతే రేపు పొద్దున నేను మళ్ళీ మీ ముందు యాంకర్గా వస్తాను, ఆ రోజు మళ్ళీ ప్రూవ్ చేసుకుంటాను. కాకపోతే ఈ ఆపర్చునిటీ నాకు చాలా 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 ఇంపార్టెంట్. నేను ఇక్కడ ఉండాలి అని అంటే ఈ ఆపర్చునిటీ ఈ ఇయర్ నాకు చాలా రిక్వైర్డ్ కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను, ఇఫ్ నేను మీకు నచ్చితే
డెఫినెట్గా ఓట్ చేయండి, నన్ను హౌస్ లోపలికి పంపించండి. అండ్ మీరు నన్ను హౌస్ లోపలికి పంపిస్తే ఈ పిల్లని ఎందుకన్నా పంపించినాంరా అన్న ఫీలింగ్ లేకుండా మేము పంపించినాంరా భయ్ అని ప్రౌడ్గా ఫీల్ అయ్యేలాగా నేను చేస్తాను.